మనం అంతా మ్యూజిక్ పెట్టాము. ఒక 2 minutes మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రేమ బర్త్డే అని ఉదయకాల సమయంలో ప్రేమ బర్త్డే అని చెప్పినప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లడు ఎప్పటి నుండో ఎక్కడెక్కడో బర్త్డే చేయొచ్చు, కానీ ఈరోజు అబ్బాయి ప్రేరేపించబడ్డాడు, తన తల్లి ప్రేరేపించబడ్డది. అంటే దినాలు జరుగుతున్న కొలది దొరుకుతున్న కొలది ఒక జ్ఞానం అనేది మనుషునికి కలుగుతుంది. దైవ సన్నిధికి వెళ్ళాలి, దైవ సన్నిధిలో జన్మదినాన్ని జరుపుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుని యొక్క సంఘము దైవజనులు ఆశీర్వదిస్తారని ఎంతమందికి ఉంటుంది ఈ రోజుల్లో జ్ఞానం. చాలా మంది బర్త్డేలు జరిగేటప్పుడు ఎక్కడెక్కడో జరిపిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో, వాకింగ్లో, బీచుల్లో, లేకపోతే ఒక 20 మంది కూడి ఆ పిల్లలు ఆడుతున్న పిల్లల దగ్గర, ఆ ఫ్రెండ్స్ దగ్గర ఎంతో గొప్పగా, మెప్పుగా, ఎంతో సంబరంగా, ఎంతగానో వాళ్ళు పొంగిపోతారనమాట. కానీ మనుషుల వల్ల ఆశీర్వాదం ఉండదని నేను అంటాను. పెద్దలు ఆశీర్దిస్తే, తల్లిదండ్రులు ఆశీర్దిస్తే, దైవ సేవకులు ఆశీర్దిస్తే నీకు ఆశీర్వాదాలు వస్తాయి ఆటోమేటిక్గా. కానీ పిల్లలైతే తింటారు, యవన బిడ్డలైతే ఏదో కేక్ కటింగ్ అవుతుంది, బాగా చేసుకున్నాడా, గొప్పగా చేసుకున్నాడా, ఏటి ఇచ్చాడా అనేదే చూస్తారు. కానీ దేవుడి సన్నిధిలో అయితే దేవుడైతే నా కుమారుడు, నేను పేరు పెట్టిన నా కుమారుడు, నా నామములో పుట్టిన కుమారుడు, నేను సృజించిన కుమారుడు నా సన్నిధికి వచ్చి తన జన్మదినాన్ని జ్ఞాపకము చేసుకొని నా సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, నా సన్నిధిలో ఈ జన్మదినాన్ని జరుపుకోవాలని ఆశపడ్డాడు అని దేవుడైతే చాలా సంతోషిస్తారు. వారి యొక్క జీవితాన్ని అంటే సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరం అంతము వరకు కూడా దేవుడు వారిని దీవిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి నేరుగా ఒక 2 minutes దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోతాము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి చదువుతూ ఉన్నాను. కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ప్రభునందు ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి, అస్థిరులుగా ఉండకూడదు. స్థిరులుగా ఉండాలి, నిలకడగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, మంచివారుగా ఉండాలి, లోబడివారుగా ఉండాలి, ప్రేమించేవారుగా ఉండాలి, మాట వినివారుగా ఉండాలి, శ్రేష్టమైన వారుగా ఉండాలి. ఇప్పుడు అనేక మంది విశ్వాసులు ఎలా ఉన్నారు? తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. దేవుని వాక్యం వారికి అనుగుణంగా చెప్తే, వారికి అనుగుణంగా చెప్తే చాలా బాగా చెప్పారు, నా దైవజనులు నన్ను ప్రేమిస్తాను. కానీ దేవుని వాక్యం అని చెప్తుంది, స్థిరులుగా ఉండండి, స్థిరమైన బుద్ధి కలిగిన వారుగా ఉంటారు. స్థిర బుద్ధి, స్థిర మనసు కలిగి ఉండండి. ఎలా వస్తుందండి స్థిర బుద్ధి, స్థిర మనసు? దేవుని వాక్యాన్ని చదివితే స్థిర మనసు వస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పాపానికి దూరంగా పారిపోవాలి అని వాక్యం చెప్తుంది. వాక్యం చదివినప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. నీ శోధనలో అది నెమ్మదిని కలిగిస్తుంది, నా శోధనలో నెమ్మదిని కలిగిస్తుంది. శోధన లేనివాడేవాడు ఈ రోజుల్లోని? ప్రతి ఒక్కరికి శోధనే. చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి కాదు, యవ్వనులకి కాదు, కుటుంబాలకి కాదు, ఒక సంఘానికే కాదు, సమాజానికే కాదు, దేశానికే శోధన కలిగి ఉంటుందండి. దేశానికే శోధన. ఎన్ని యుద్ధాలు జరిగిపోతున్నాయో, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, ప్రజల మీదకి ప్రజలు, ఒక కుటుంబంలోనే నప్పని పరిస్థితులు, ఒక కుటుంబంలోనే అల్లర్లు, గొడవలు, సమాధానాలు లేవు, చింతలు ఇవన్నీ కలుగుతున్నాయి. అంటే ఏం లేదు? స్థిర మనసు లేదు, స్థిర బుద్ధి లేదు, స్థిరముగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈనాడు ఎక్కడ చూసినా అసమాధానాలు, అసంతృప్తులు, ప్రతికూల సమయాలు ఎదురవుతున్నాయి. ఇట్లా ప్రభువునందు స్థిరులై ఉండండి ఆయన వాక్యం సెలవిస్తుంది కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట చెప్తుంది, మీరు స్థిరులై ఉండండి, ప్రభువునందు ఏక మనసు గల వారై ఉండుడని యోవదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దాం. ప్రభువునందు ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నావా?
లేకపోతే నువ్వు ఒకటి నేను ఒకటి మనసు ఉంటే సంఘం ఎలాగా ఉంటుంది? ఇల్లు ఎలా ఉంటుంది? నీకు నువ్వు నాకు నేను వేరుపడిన ఇల్లులు వర్దెలుతున్నాయా? గొడవలతో, అసమాధానాలతో, ఎక్కడా కూడా నా సమాధానాలు లేకుండా నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అన్నట్టుగా బ్రతుకుతున్న రోజులు ఇవి. అలాగూ ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ప్రభువునందు ఏక మనసు గలవారై యుండుడని నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ఏక మనసు కలిగి ఉండమ్మా మార్తమ్మ, ఏక మనసు కలిగి ఉండయ్యా. అబ్రహాం గారు ఏక మనసు కలిగి ఉండండి అయ్యా. విజయమ్మ ఏక మనసు కలిగి ఉండమ్మా అని బ్రతిమలాడుకుంటున్నాడంట. ఎవరిని? యెహోదియాను సుంటికేను అనే ఒక సంఘంలో ఉన్నటువంటి వారిని బ్రతిమలాడుకుంటున్నాడంట దైవజనుడు. దైవజనుడు ఎప్పుడు ఏమంటాడు? ఏక మనసు కలిగి ఉండండి అమ్మా, అందరూ ఒకటిగా ఉండండి అమ్మా, విమర్శలు వద్దమ్మా, మంచిగా జీవించండి అమ్మా, ఇదే మనతో వస్తుందమ్మా. కపటమైన మనసొద్దు, కలలాడు మనసొద్దు, గొడవల మనసొద్దు, తగువుల మనసొద్దు, విరుద్ధమైన మనసొద్దు, అందరూ ఒకటిగా ఉండండి అమ్మా. ఏం పట్టుకుని పోలేము ఈ రోజుల్లో. ఇలా చూస్తున్న మనుషులు అలా మాయమైపోతున్నారమ్మా. మీరు జాగ్రత్తగా జీవించండి అమ్మా, మంచిగా ఉండండి అమ్మా, సమాధాన పడండి అమ్మా, అందరూ కలిపి ఏక మనసు కలిగి ప్రార్థన చేసుకోండి అమ్మా అని బ్రతిమలాడతాడు దైవజనుడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం దీవించేస్తుంది. ఆమె